ప్రమాద బాధితులకు గిరి ప్రదక్షిణ సభ్యుల తక్షణ సహాయం. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు మల్యాల మండలం కొండగట్టులోని అభయాంజనేయ స్వామి విగ్రహం ముందు ఉన్న బొమ్మల షాపులలో నిన్న జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే కొండగట్టు గిరి ప్రదక్షిణ సభ్యులు వెంటనే స్పందించారు. శ్రీ సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో సభ్యులు అందరూ కలిసి సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. 30 కుటుంబాలకు బియ్యం పంపిణీ. అగ్ని ప్రమాదం కారణంగా తీవ్రంగా నష్టపోయిన 30 బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇది కేవలం చిన్న ఉడత భక్తి సహాయం మాత్రమేనని, సహాయం కోసం విజ్ఞప్తి. గిరి ప్రదక్షిణ సభ్యులు ఈ సందర్భంగా దాతలకు మరియు ఇతరులకు విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం జరగాలి, వారికి ఇంకా సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ఈ బాధితులకు సహాయం చేసేందుకు మరికొంతమంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. దయచేసి ఈ బాధితులకు సహాయం అందివ్వండి. ఒక 5 బస్తాలు వేసుకోవచ్చారు నువ్వు బండి ఓకే జై శ్రీరామ్. అనుకోని దుర్ఘటన జరిగింది, జరగకూడదు. వాస్తవానికి ఏదైనా దానం చేస్తే కుడిచేతో దానం చేస్తే ఎటువంటి తెలియకూడదు, గుప్త దానం అంటాం. మరి ఎందుకు ఇలా చెప్పడం అంటే, ఎంతోమంది దాతలు ఉంటారు, సహృదయులు ఉంటారు. ఈ జరిగిన నష్టం నిజంగా అపారం. వీళ్ళందరూ చిన్న చిన్నలు ఏదో ఆశ, దేవుని సన్నిధిలో వచ్చే భక్తుల ద్వారా మా వ్యాపారం నడిస్తే మాకు భక్తి నడిచిపోతుంది అని, అలాంటి వాళ్ళకి ఇంత భారీ నష్టం నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా దీనికి నివారణ ఉపాయాలు మనం చేయాల్సిందే. అలాగే ఇక్కడున్న అందరూ చాలా అద్భుతంగా స్పందిస్తూ ఉన్నారు. స్పందించాలి. మీలో భగవంతుణ్ణి ఈ సమయంలో ఆ యొక్క అనుగ్రహాన్ని మనం చూపించాలి. భగవత్ ప్రేరణ అంటాం మనం. అలాంటి కొండగట్టు క్షేత్రంలో మనం మనకు తోచిన విధానం, మేము గురువులం, ఆశీర్వదిస్తాం. ఆశీర్వాదం మాత్రమే ఈ సమయంలో పనికిరాదు. దబా కామ్ కరనా చాయే, సాత్మే దుబా భీ కామ్ కరేగి అంటారు. అంటే ప్రార్థన కూడా ఫలిస్తుంది, దాంతోపాటు వాళ్ళకి మెడిసిన్ కూడా ఇవ్వాలి అని. సో ఈ సమయంలో మా కొండగట్టు గిరి ప్రదక్షిణ సభ్యులు వాళ్ళందరూ నాతో మాట్లాడారు, మనం సహకరిద్దాం గురువు గారు, మీరు రండి అని. సో